హాయ్ గైస్, నేను మీ సంచారి ఆర్కే. నేను మీ దగ్గరికి కొత్త వీడియో సిరీస్ తోటి వచ్చానండి. ఈ వీడియో సిరీస్ వియత్నాం గురించి. ఆల్రెడీ ముందుగా ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఆ వీడియో చూడండి. చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. అది చూసేసి ఈ వీడియోకి వచ్చేయండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది వియత్నాం గురించి. వియత్నాం అనేది సౌత్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీ. వియత్నాంలో నేబరింగ్ కంట్రీస్ లావోస్, కంబోడియా, చైనా. సో వియత్నాంలో వియత్నమీస్ లాంగ్వేజ్ మాట్లాడతారండి. వియత్నాంలో కరెన్సీ వియత్నమీస్ డాంగ్. 1 రూపీ ఈక్వల్ టు 300 వియత్నమీస్ డాంగ్ అండి. సో వన్ ఆఫ్ ది చీపెస్ట్ కంట్రీ ఇన్ ఏషియన్ కంట్రీస్లో వియత్నాం కూడా ఉంది. బ్యాంకాక్, థాయిలాండ్, బాలి వీటన్నిటితో పోల్చుకుంటే వియత్నాం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సేమ్ లెవెల్ ఆఫ్ న్యాచురల్ బ్యూటీ. ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా చాలా ఉన్నాయి వియత్నాంలో. వియత్నాం ఈ వీసా ఎలా అప్లై చేయాలి? సో వియత్నాం ఈ వీసా 2 వీక్స్ బిఫోర్ అప్లై చేయాలండి. మీరు ట్రావెల్ చేసే ముందు అక్కడ ఇచ్చే డీటెయిల్స్లో మెయిన్ డీటెయిల్స్ ఏమిటంటే, ఒకటి ఏ కంట్రీ, ఏ సిటీకి మీరు ఎంటర్ అయిపోతున్నారు అది, ప్లస్ ఆ సిటీలో ఏ స్టే బుక్ చేయబోతున్నారు, ఆ హోటల్ పేరు, ఆ డేట్ రేంజ్, మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్ని డేస్ ట్రావెల్ చేస్తున్నారు. ఈ వీసా అనేది 1 మంత్ వ్యాలిడిటీ వస్తుంది. మీకు ఒక్కోసారి ఈ వీసా ఆన్లైన్లో మీకు జనరేట్ అయ్యి మీకు పంపించారే అంటే మీ ఈమెయిల్లో ఆ వీసా 1 మంత్ వరకే ఉంటుంది. ఆ 1 మంత్లో మీరు ట్రావెల్ చేసేయండి. ఆ వీసా ధర 2000 పర్ పర్సన్. సో ఎంతమంది వెళ్తే అంతమందికి మీరు ఈ వీసా అప్లై చేయాలి. అది కూడా డాలర్స్లో మీరు పే చేయాల్సి వస్తుంది. సో మీ దగ్గర ఉన్న ఇంటర్నేషనల్ కార్డ్ యూస్ చేసి మీరు పే చేసుకోవచ్చు. వియత్నాంకి మనం ఎలా రీచ్ అవ్వాలి, ఎలా మనం బుక్ చేసుకోవాలి ఫ్లైట్స్? సో వియత్నాంలో 3 రీజన్స్ ఉంటాయండి. నార్థరన్ రీజన్, సదరన్ రీజన్, మిడిల్ రీజన్. నార్థరన్ రీజన్లో హనోయ్, అది క్యాపిటల్ సిటీ ఆఫ్ వియత్నాం, అది నార్థన్ వస్తుంది. సదరన్లో హోఖాయిమిన్ సిటీ ఉంది, అది సదరన్ పార్ట్. సో మీరు ఇండియాలో నుంచి మేజర్ సిటీస్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయండి. కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే మీకు నార్త్ ఇండియాలో న్యూఢిల్లీ, అలహాబాద్, కోల్కతా నుంచి ఎక్కువగా ఉన్నాయి. బెంగళూరు నుంచి కూడా ఉన్నాయి. కానీ అక్కడి నుంచి వియట్జెట్, ఇంకా ఇండిగో, ఎయిర్ ఏషియా ఫ్లైట్స్ నుంచి మీరు బుక్ చేసుకుంటే మీకు తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. సో మీరు 2 మంత్స్ ప్రయర్గా బుక్ చేసుకుంటే 15Kలో అయిపోతుందండి. టు అండ్ ఫ్రో మీరు వెళ్ళడానికి రావడానికి బుక్ చేసేది. సో మ్యాక్సిమం మీరు ఎప్పుడైనా వెనస్డేస్ బుక్ చేయండి. వెనస్డేస్ మీ ట్రావెల్ అయ్యేలాగా. సో థర్స్డే రిటర్న్ కానీ మళ్ళీ వెనస్డే రిటర్న్ కానీ ట్యూస్డే రిటర్న్ కానీ చేసుకుంటే మీకు 15Kలో అయిపోతుంది. 2 మంత్స్ ప్రయర్గా ప్లాన్ చేసి బుక్ చేసుకోండి. ఇంటర్ కంట్రీ ట్రావెల్ వియత్నాంలో చాలా సులభంగా, చాలా కనెక్టివ్గా ఉంటుందండి. సో బస్సెస్, ట్రైన్స్, ప్లేన్స్ 3 వేలో మీరు ట్రావెల్ చేయొచ్చు. ఫ్లైట్స్ అయితే 2K పర్ ఫ్లైట్ అవుతుందండి, పర్ పర్సన్. సో ఓవర్ నైట్ జర్నీ ట్రైన్స్ ఉంటాయండి. 1.5K పడుతుంది. సో బస్సెస్ అయితే ఎక్కువ డిస్టెన్స్ కాబట్టి, ఎక్కువ టైమింగ్ తీసుకుంటుంది కాబట్టి మీరు బస్సెస్ అవాయిడ్ చేయండి. మేజర్గా ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ మీరు ప్రిఫర్గా చూస్ చేసుకొని ఇంటర్ కంట్రీ ట్రావెల్ చేయొచ్చు. సౌత్ టు నార్త్ ఆర్ నార్త్ టు సౌత్. సో వియత్నాంలో మీరు నార్త్ నుంచి ఎంటర్ అయినా, సౌత్ నుంచి ఎంటర్ అయినా మీకు డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో మీ ఎటర్నరీ ఎలా ప్లాన్ చేసుకుంటారంటే, హోఖాయిమిన్ సిటీ నుంచి స్టార్ట్ చేస్తే సౌత్ టు నార్త్. సో మిడిల్లో మనకు దనంగ్ సిటీకి వస్తుంది. దనంగ్ సిటీకి మీరు హోఖాయిమిన్ సిటీ నుంచి దనంగ్ టు హనోయ్. సో 3 రీజన్స్ ఇలా మీరు ఎటర్నరీ ప్లాన్ చేసుకుంటే అక్కడ ఉండే ప్లేసెస్ టు విజిట్ మీరు ప్రాపర్గా ఎటర్నరీ వేసుకుంటే మీకు సరిపోతుంది. కానీ మేజర్గా మీరు చూసుకోవాల్సింది, సో ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క క్లైమేట్ ఉంటుంది. సో మిడిల్ రీజన్లో ఎక్కువగా ఎండ ఉంటుంది. సో సనీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ సనీ సంబంధించిన మీరు క్లాత్స్ పెట్టుకోండి. నార్త్లో హనోయ్లో మ్యాక్సిమం రెయిన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో రెయిన్కి సంబంధించిన రెయిన్ కోట్స్ కానీ, మీ ఎక్విప్మెంట్ కూడా కవర్ చేసుకోవడానికి వెదర్ సీలింగ్ ఉండే ఎక్విప్మెంట్ క్యారీ చేసుకుంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సౌత్లో అన్ని మిక్స్డ్ ఉంటుందండి, చెప్పలేము. ఒక్కొక్కసారి సైక్లోన్ వస్తుంది, ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. కానీ సౌత్ ప్లెజెంట్గా ఉంటుంది. ప్లస్ సౌత్లో మీకు రివర్ బేస్ అయి ఉంది కాబట్టి హోఖాయిమిన్ సిటీ చాలా బ్యూటిఫుల్ సిటీ అండి. మీకు
అక్కడ డెల్టాస్ ఉంటాయి, ఆ డెల్టాస్ కూడా కవర్ చేసేలాగా మీ ఎటర్నరీ ప్లాన్ చేసుకోండి. సో వియత్నాంలో ఉన్న సిటీస్లో మీరు ట్రావెల్ చేయాలి అంటే, ప్లేసెస్ విజిట్ చేయాలంటే మీరు క్యాబ్ అవన్నీ హైర్ చేసుకోవడం చాలా కాస్ట్లీ అయిపోతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ టూరిస్ట్ అంటే వాళ్ళకి లిమో గుర్తొస్తుంది. సో మీకు ఎక్కడికి వెళ్ళి మీరు బుక్ చేసిన లిమో వాళ్ళు సజెస్ట్ చేసి లిమోలో కూర్చోబెట్టేస్తారండి. మీ వియత్నమీస్ డాంగ్ ఏ కరెన్సీ అయితే మీరు విత్డ్రా చేసి పెట్టుకున్నారో అది ఈజీగా అయిపోవడానికి మీకు ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇదొక రీజన్ వాళ్ళకి. అది అవాయిడ్ చేయాలంటే మీరు ఉన్న స్టేలోనే రిసెప్షనిస్ట్ అడిగితే వాళ్ళు మీకు రెంటల్ బైక్స్ ఇస్తారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదండి. సో మీరు వాళ్ళ దగ్గర తీసుకొని, సో పర్ డే 350 ఉంటుందండి. అడ్వాన్స్ ఉండదు, ఎందుకంటే మీరు ఆ హోటల్లోనే తీసుకున్నారు కాబట్టి, ఎలాగో మీ రూమ్ ఉంటుంది కాబట్టి మీరు చెక్అవుట్ చేసేటప్పుడు బైక్ది కూడా కట్టేసి మీరు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి మీరు వెకేట్ చేయొచ్చు స్టేస్. సో ఇదొకటి గమనించుకొని మీరు హోటల్లో వాళ్ళనే అడగండి. హోటల్లో రిసెప్షనిస్ట్ చాలా మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు. బయట ఎక్కడికి వెళ్ళినా మీకు వియత్నమీస్లోనే అడుగుతారు, మీకు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు మ్యాక్సిమం. రిసెప్షనిస్ట్ మాత్రమే ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి మీరు ఒకవేళ ఏదైనా యాక్టివిటీస్ బుక్ చేసుకోలేదు ప్రయర్గా, ఒక యాప్ ఉంది క్లూ క్యాప్లో మీరు ఒకవేళ హనోయ్లో ఉన్నారే అనుకోండి. సో హనోయ్లో ఉన్నప్పుడు సో ప్రయర్గా టూ వీక్స్ ముందు మీరు వీసా అప్లై చేసుకుంటారు కదా, ఆ టైంలోనే మీకు యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి. సో హనోయ్ దగ్గర నుంచి నేను నింబిన్ వెళ్ళాలనుకుంటున్నా. నింబిన్ అంటే ఒక 96 కిలోమీటర్స్ దూరం పడుతుంది కాబట్టి సో ఓవర్ నైట్ బస్సెస్ ఉంటాయి. ఓవర్ నైట్ బస్సెస్ కన్నా మీకు ప్రిఫరబుల్ ఆప్షన్ ఏంటి అంటే క్లూక్లో యాక్టివిటీ ఒకటి క్లిక్ చేయాలి. 1 డే టూర్ 2 డే టూర్ ఉంటుంది. సో స్టే కూడా వాళ్ళే ఇస్తారు, ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారు. కానీ అక్కడ మీరు ఆప్ట్ చేసుకోవాలి, వెజ్జా నాన్ వెజ్జా లేదా వియత్నమీస్ లోకల్ ఫుడ్డా. సో హనోయ్లో వియత్నమీస్ లోకల్ ఫుడ్ చాలా ఫేమస్ అండి. వాళ్ళు ప్రిఫరబుల్గా మీకు బాయిల్డ్ చేసిన చికెన్ కానీ అలాంటివి పెడతారు. మీరు కొంచెం ఆలోచించి మీరు వెజ్ అయితే వెజ్ అని ప్రిఫర్ చేసి ఆ 1 డే ట్రిప్ని మీరు ఆప్ట్ చేసుకోండి. సో ఇవి కంట్రీలో ఉన్న సిటీలో ఎలా తిరగాలి అని. సో ఒకవేళ మీకు బైక్లో ట్రావెల్ చేయడం ఇష్టం లేదు, మీరు అంత స్ట్రెస్ తీసుకోవడం అవసరం లేదు అంటే ఓలా ఊబర్ లాగా వియత్నాం ఆర్ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్లో మేజర్గా యూజ్ చేసే 2 యాప్స్ ఏమంటే గోచెక్, ఇంకోటి గ్రాబ్. సో గోచెక్, గ్రాబ్ అనే 2 యాప్స్ ద్వారా మీరు ఎలాగైతే మనం ర్యాపిడో బుక్ చేసుకుంటాం మన ఇండియన్ కంట్రీలో, సేమ్ అలాగే గోజెక్లో మ్యాక్సిమం ఓలా ఊబర్ లాగా కార్స్ అవన్నీ వస్తాయి. గ్రాబ్లో మాత్రం మీకు ర్యాపిడో మాదిరి స్కూటీలో మీరు పికప్ చేసి డ్రాప్ చేసి, లేకపోతే నేను చెప్పినట్టు క్లూ యాప్లో ఒక గ్రూప్ ఆఫ్ ఎలా చెప్తారంటే గ్రూప్ ఆఫ్ టూరిస్ట్, ఫారెన్ టూరిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రూప్ ఆఫ్ స్కూటీస్ని బుక్ చేసుకుంటారు. వాటిల్లో నుంచి మీరు ఒక 10 మెంబర్ గ్రూప్లో మీరు వెళ్ళిపోతే ఆ స్కూటీ అతన్ని మీకు లోకల్ ప్లేసెస్ అన్ని చూపిస్తారు. అది మీరు క్లూక్లోకి వెళ్ళి చూసుకుంటే యాక్టివిటీస్ పరంగా ఏ యాక్టివిటీస్ ఉన్నాయి దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు బుక్. సో నెక్స్ట్ ఫుడ్. సో ఫుడ్ అనేది వియత్నమీస్ ఫుడ్ చాలా బాగుంటుంది, కానీ మనం తినలేము. కాబట్టి ఇండియన్ ఫుడ్ అక్కడ చాలా ప్లేసెస్లో దొరుకుతుందని. మేజర్ సిటీస్లో ఇండియన్ రెస్టారెంట్స్ ఆర్ ఫేమస్. సో వాళ్ళకి మన ఫుడ్ అంటే పిచ్చి. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి తినాలన్నా మీరు యాప్లో సెర్చ్ చేయండి, గ్రాబ్ కానీ గోజెక్లో కానీ సెర్చ్ చేసి ఆర్డర్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా మీరున్న లొకేషన్ మీ హోటల్కి వచ్చి మీకు ఫోన్ చేస్తారు, లేకపోతే చాట్ చేస్తారు. మేజర్గా మీకు మాట్లాడడం రాలేదంటే రిసెప్షనిస్ట్ తోటి మాట్లాడి రిసెప్షన్ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకునేలాగా మీరు మాట్లాడుకొని మీరు అలాగా ఫెసిలిటేట్ చేసుకోండి. ఇంకొకటి గూగుల్ ట్రాన్స్లేటర్ వాడచ్చు, కానీ అది టైం కన్జ్యూమింగ్ ప్లస్ మీకు అంత యూజ్ కూడా అవ్వదు. ఎందుకంటే మీరు ఎంత ట్రాన్స్లేషన్ యూజ్ చేసి మీరు చెప్పాలనుకున్నా ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క వర్డ్ వియత్నమీస్లో ట్రాన్స్ఫర్ చేసి చెప్పేలోపు మీ పుణ్యకాన కాస్త గడిచిపోద్ది. కాబట్టి మీరు రిసెప్షనిస్ట్ తోటి మ్యాక్సిమం మాట్లాడేసి డౌట్స్ ఏమున్నా అప్పుడే మీరు క్లారిఫై చేసుకొని ఏదైనా ప్లేస్కి వెళ్ళే ముందు ఆ డ్రైవర్ గురించి మాట్లాడి తనకు ఇంగ్లీష్ వస్తుందా రాదా, లేకపోతే మీరు యాక్టివిటీస్లో ఇంగ్లీష్ స్పీకింగ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, అవన్నీ బుక్ చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లేకపోతే మీరు ఒకవేళ తప్పిపోయారే అనుకోండి, అంటే
ఒక బస్సు ఎక్కి మీరు మధ్యలో దిగిపోయారు, మీకు తెలియదు ఎక్కడ దిగాలో. సో దిగిపోయిన తర్వాత అక్కడ ఎవరిని మాట్లాడి ఏం చేస్తారు? ఒకటి గూగుల్ మ్యాప్స్ యూస్ చేసి మీరు ఎక్కడున్నారో చూసుకోవచ్చు, కానీ ఎలా ట్రావెల్ చేస్తారు మీరు? ఒకవేళ ర్యాపిడోని బుక్ చేసుకుంటే తను వస్తాడు, తను మీకు ఎక్కడికి వెళ్ళాలో మీరు చెప్పేలోపే 2-3 అవర్స్ అక్కడ వేస్ట్ అయిపోతుంది, మీ ట్రావెల్ ఎటర్నరీ బ్లాస్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ మీరు పెట్టుకొని ఈ యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని మేజర్గా గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటూ ఉండండి. ఒకవేళ గ్రాబ్ మీరు బుక్ చేశారా అంటే తను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎంత దూరంలో డిస్టెన్స్ ఉంది, కరెక్ట్గా తీసుకొని వెళ్తున్నాడా లేదా. ఇంకొకటి గ్రాబ్లో అమౌంట్ చూపిస్తారు, మీరు అతనితోటి నెగోషియేట్ చేయండి. మ్యాక్సిమం వాళ్ళు ఎప్పటికైనా 100 డాంగ్ అంటే వాళ్ళు 200 డాంగ్ మిమ్మల్ని అడుగుతారు డ్రాప్ చేసేటప్పుడు. ఎలాగైతే మన టుక్ ఆటోలో ఎలాగా మనం మోసం చేస్తారు ఇండియాలో, సేమ్ అలాగా గ్రాబ్లో చేయగలరు. అది మిడ్ నైట్స్లో ఎక్కువ జరుగుతుంది. మీరు ఏదైనా పార్టీ ఎనిమల్ అయ్యి పార్టీలో ఫుల్గా తాగేసి మీరు మీ హోటల్లోకి వెళ్ళాలి అనుకుంటే బుక్ చేసే ముందు తనతోటి నెగోషియేట్ చేసి మీరు బార్గెన్ చేసి తర్వాత బైక్లో గెట్ ఆన్ అయిపోయి మీరు హోటల్కి వెళ్ళిపోండి. సో ఇవన్నీ పెట్టుకోవాల్సిన మెయిన్ టిప్స్. బెస్ట్ టైం టు విజిట్ వియత్నాం ఈజ్ ఫ్రమ్ నవంబర్ టు ఏప్రిల్. ఈ టైంలోనే స్ప్రింగ్ సీజన్ ప్లస్ ఎర్లీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 ఫెస్టివల్స్ రన్ అవుతాయి. నవంబర్ ఎండింగ్లో ప్లస్ మార్చ్లో ఇంకొక సీజన్ ఉంటుందండి, ఫ్లవర్ ఫెస్టివల్ అని. చాలా బాగుంటుందండి. ఆ లాంతర్న్స్ కానీ ఆ ఫెస్టివ్ వైబ్ కానీ చాలా బాగుంటుంది. దనంగ్లో ఫెస్టివల్ చాలా బాగా చేస్తానండి. అక్కడ నేను చెప్పాను కదండి ఒక బ్రిడ్జ్ ఉంటుందండి, డ్రాగన్ బ్రిడ్జ్ అని. ఆ డ్రాగన్ బ్రిడ్జ్ నుంచి ఫైర్ వదులుతూ ఆ ఫెస్టివల్లో పార్ట్గా ఉంటుంది. ఎవ్రీ వీకెండ్ సాటర్డే ఇది జరుగుతుందండి. ఫెస్టివల్స్లో అయితే ఇంకా గ్రాండ్గా డెకరేషన్స్ అవన్నీ చేసి ఒక వేరే లెవెల్ వైబ్లో ఉంటుందండి. మన గణేష్ ఉత్సవాల్లాగా సూపర్గా ఉంటుంది. మీరు ప్లాన్ చేసుకోండి ఏ టైంలో మీరు వెళ్తారు వియత్నాంకి.